హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. టీజీపీఎస్సి నుండి గత 1.5 మంత్ నుండి ఓటీఆర్ అప్డేట్ అని వస్తుంది. మీరు ఓటీఆర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అందరూ అప్లై చేయాలని ఉదరగొడుతున్నారు. టీజీపీఎస్సి డేట్లు పెంచుతుంది, విద్యార్థులు లేదా అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం పరుగులు పెడతారు, అప్లై చేస్తున్నారు. ఇదంతా ఆగమాగం జరుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, టీజీపీఎస్సి ఓటీఆర్ ఒకవేళ నేను మార్చి 15 వరకు 20 వరకు చేసుకోలేదు, 2027 జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, నేను ఎలిజిబుల్ కానా? నేను అప్పుడు ఓటీఆర్ చేసుకోకూడదా? ఒకవేళ ఈ ఇయర్ వరకు పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీఆర్ చేసుకోకపోతే వాళ్ళ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగాలకు టీజీపీఎస్సి నుండి వచ్చే ఉద్యోగాలకు ఎలిజిబుల్ కారా? అసలు ఓటీఆర్ అనేది నోటిఫికేషన్లు ఇవ్వకముందే ఓటీఆర్ లాస్ట్ డేట్ అయిపోతుంది, నువ్వు చేసుకోవాల్సిందే అనేది అసలు ఇది ఏమన్నా నియమమేనా? అసలు ఇట్లాంటి నియమాలు పెట్టొచ్చా? నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డే వరకు కూడా ఫస్ట్ ఓటీఆర్ చేసుకుంటే ఆ ఓటీఆర్తో పాటుగా దీనికి లింకప్ అయిపోయి మనం ఫీజు కట్టుకుని డైరెక్ట్ అయిపోతుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం ఓటీఆర్ తీసుకొచ్చారు. ఇది ఎప్పటి వరకు అయిపోవాలి ఓటీఆర్ లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ బిఫోర్, అప్లికేషన్ అప్లై చేసే బిఫోర్ ఈ నోటిఫికేషన్కి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ అప్లై చేసుకుంటాం కదా. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని, ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది టీజీపీఎస్సి. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చినారంటే, తెలివిగల్లోడు ఎవడైనా ఏం చెప్పొచ్చానంటే, మేము ఖాళీగా లేము, ఏదో పని చేస్తున్నామని ప్రజలలో ఒక భావనను క్రియేట్ చేయడానికి, ఒక ఆలోచనను క్రియేట్ చేయడానికి టీజీపీఎస్సి ఓటీఆర్ అప్డేటు, దాని డేట్లు పెంచుడు, నిరుద్యోగులను గందరగోళానికి గురి చేసేట్టు ఒక ప్రయత్నం చేస్తుంది. మీరు పనిచేస్తున్నారని చెప్పుకోవడానికి నిరుద్యోగుల మీద అనవసరమైన బర్డెన్ పడిస్తుంది. ఎందుకు బర్డెన్ పడేస్తుంది అని అంటే, ఈడబ్ల్యూఎస్ అప్లై చేయడానికి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎంఆర్ ఆఫీస్ పోవాలి, తిరగాలి, మీసేవ సెంటర్ పోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి. నువ్వు అసలు ఈ మార్చిలోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈ సర్టిఫికేట్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ అప్లై చేయాలి. ఇదే చెల్తుందా? ఇంకో 10 సంవత్సరాల వరకు చెల్లదుగా. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మళ్ళీ అప్లోడ్ కొట్టాలి, నువ్వు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ లేదా నెక్స్ట్ ఇయర్ ఇస్తే మళ్ళీ అప్లై చేయాలి. నోటిఫికేషన్లు రావు. ఈడబ్ల్యూఎస్ పేరు మీదనో లేకపోతే ఇంకో సర్టిఫికేట్ పేరు మీదనో, ఇన్కమ్ సర్టిఫికేట్ల పేరు మీదనో, సర్టిఫికేట్ల పేరు మీదనో మళ్ళీ ఆగమాగం చేసే ప్రయత్నమే టీజీపీఎస్సి చేస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి, ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన ఆఫీసర్ అయ్యి ఉండి, అన్నీ తెలిసి మేము అప్డేట్ చేసుకోండి, దీనికి లాస్ట్ డేట్ ఏముండదు, నోటిఫికేషన్ రావడానికి బిఫోర్ చేసుకోండి, ఇబ్బంది లేదు, మీరు చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చేది పోయి ఓటీఆర్కి లాస్ట్ డేటు మేము ఓటీఆర్ చేస్తాం, మీరు చెప్పిన లాస్ట్ డేట్ నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇస్తావా? ఇక దాని తర్వాత నోటిఫికేషన్లు ఉండవా? తర్వాత డిగ్రీ పాస్ అయినోడు ఏంది? ఒకవేళ అప్పటికే చేసుకోకపోతే ఇక తర్వాత వాడు ఎలిజిబుల్ కాదా? చెప్పు నీ కండిషన్స్ ఏందో. అసలు ఒక గందరగోళాన్ని సృష్టించడానికో లేకపోతే మీ ఉనికిని చాటుకోవడానికి, టీజీపీఎస్సి బతికే ఉంది, టీజీపీఎస్సి ఉంది తెలంగాణలో, ఇగో సైటు ఉంది అని చూపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది టీజీపీఎస్సి. మరి ప్రభుత్వం సలహా ఇచ్చిందా? టీజీపీఎస్సి సొంత నిర్ణయమా? అంటే మేము త్వరలో నోటిఫికేషన్ ఇస్తాను అనే బదులు దీని ద్వారా నెల రోజులు ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించడానికి టీజీపీఎస్సి ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం, ఒక విచిత్రమైనటువంటి నాటకం. ఎందుకంటే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అసలు అయిపోవడే ఉండదు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, ఇది వన్ టైమే. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే, వన్ టైం రిజిస్ట్రేషన్ టీజీపీఎస్సి మారలే కదా. 2014-15 తర్వాత టీజీపీఎస్సి పెట్టారు, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పుడే వన్ టైం అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, తర్వాత దాన్ని అప్డేటే కావాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఓటీఆర్ చేసుకోమన్నారు అంటే దాని పదం అసలు దాని స్వరూపాన్ని మార్చేశారు. గతంలో ఓటీఆర్ చేసుకున్న మెసేజ్ పెట్టి మళ్ళీ చేసుకోండి ఇంకొకసారి. ఇది వన్ టైం ఎట్లా అవుతుంది? రెండోసారి అవుతుంది కదా. ఇప్పుడు చేసుకుంటాము, మళ్ళీ మీరు ప్రభుత్వం మారింది అనుకోండి, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా? అసలు ఇది ప్రభుత్వంతో నడుతా. టీజీపీఎస్సి అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. టీజీపీఎస్సికి అప్లై చేసిన డేటా మొత్తం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరిని చేసుకోమనంటే టీజీపీఎస్సిలో ఎస్టీ క్యాస్ట్ను మారలేదు, బీసీలు మారలేదు,
ఏం మారినాయి? ఆ మారిన వాళ్ళని చేసుకోమను. ఎస్సీలో ఎస్సీ 1, 2, 3 గ్రూప్స్ వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చింది, వాళ్ళని అప్లై చేసుకోమను. కానీ ఎంతమంది టీజీపీఎస్సీకి అప్లై చేసుకున్నారో గతంలో, మీరందరూ మళ్ళీ ఓటీఆర్ చేసుకోండి. ఓటీఆర్ అనేది పదం కాదు, అది వన్ టైం రిజిస్ట్రేషన్. టీజీపీఎస్సీ బతికున్నంత వరకు అదే ఉపయోగపడాలి. మా డాటా అంతా ఇచ్చినాం. నేను ఎప్పుడు 10th అయినా, ఎప్పుడు ఇంటర్మీడియట్ అయినా, ఎప్పుడు డిగ్రీ అయినా ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఇప్పుడు నాకు అదనపు క్వాలిఫికేషన్లు వస్తే నేను దాంట్లో యాడ్ చేయాలి. ఎవరిదైనా క్యాస్ట్ మారితే దాంట్లో యాడ్ చేయాలి. కానీ అప్లై చేసిన అందరినీ మళ్ళీ అప్లై చేసుకోమంటే దీని అర్థమైంది, మళ్ళీ నిరుద్యోగుల దగ్గర నుండి మళ్ళీ 100-200 రూపాయలు తీసుకుపోయి ఖర్చు పెట్టి ఇవ్వాలి. అదనంగా మీరు పని చేస్తున్నారని అనిపించుకోవాలి. ఇది ఎంత మూర్ఖత్వపు చర్య చెప్పండి. ఎంత అనాలోచితమైనటువంటి టీజీపీఎస్సీ పని. లాస్ట్ డేట్ పెట్టడము అంతే, అసలు మళ్ళీ చేసుకోమనడం అంతే. టీజీపీఎస్సీ ఒక ఇచ్చినటువంటి ఒక వర్డ్కు మీనింగ్ లేకుండా చేసుకుంటున్నారు టీజీపీఎస్సీనే. ఐఏఎస్లు ఉన్నారు, దాంట్లో ఆఫీసర్లు ఉన్నారు, ప్రభుత్వము, మీకు కమిటీ. అసలు మనం ఎందుకు అడుగుతున్నామనే ఎక్స్ప్లెనేషన్ లేదు. అసలు ఇదివరకు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ చైర్మన్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ప్రెస్ మీట్ లేవు, ఒక వెబ్ నోట్ పెట్టి చేసుకోండి, కథం, గొర్రెల లెక్క చేసుకోవాలి మేము అంతా. అసలు మా మీద ఎంత బర్డెన్ పడుతుంది, ఎన్ని కోట్లు అయిపోతాయి, ఎన్ని డబ్బులు అవుతాయి. నిరుద్యోగులు ఎంత ఇబ్బంది. 5 రూపాయల భోజనం తినేటోళ్ళు ఉన్నారు, 5 రూపాయల భోజనం 2 సార్లు తినే పైసలు లేక ఒక్కసారి తినేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీ వల్ల పడే 200 రూపాయల బర్డెన్ కూడా బర్డెనే. నువ్వే కౌంటర్ ఓపెన్ చేసి, జిల్లాకు ఒక కౌంటర్ ఓపెన్ చేసి, లేదా మండలానికి ఒక కౌంటర్ ఓపెన్ చేసి, మండల ఆఫీస్లో సిస్టమ్ ఉంటుంది కదా, పోయి ఇవ్వండి, వాళ్ళే చేస్తారని చెప్పండి. ఫ్రీగా ఏం కావట్లేదు కదా. ఇంటర్నెట్ సెంటర్ పోతే 200 రూపాయలు తీసుకుంటాడు. ఇన్ని స్కాన్ చేయాలి, ఇన్ని అప్లోడ్ చేయాలి, ఓన్లీ డాటా కాదు కదా. ఇవన్నీ ఎవరు భరించాలి? కొంచెమన్నా ఆలోచించాలి కదా టీజీపీఎస్సీ, కొంచెమన్నా ఆలోచించాలి కదా చైర్మన్ అండ్ కమిటీ వాళ్ళు. 20 లక్షల మంది అప్లై చేస్తే 20 లక్షల మంది, మనిషి 10 రూపాయల ఖర్చు అయితే 2 కోట్లు, మనిషికి 100 రూపాయల ఖర్చు అయితే 20 కోట్లు. అంటే నిరుద్యోగుల మీద మీరు 20 నుండి 30 కోట్ల బర్డెన్ వేశారు. 20 నుండి 30 కోట్ల బర్డెను నిరుద్యోగుల తల మీద పెట్టారు మీరు. ఇది తక్కువలో తక్కువ. సర్టిఫికేట్ కోసం తిరగడం, ఎంఆర్ఓ ఆఫీస్ తిరగడం, పోవడం, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వేసుకుంటే 300-400 కోట్ల బర్డెన్ నిరుద్యోగుల మీద పడేసింది టీజీపీఎస్సీ. ఒక అనాలోచితమైనటువంటి, ఒక ఆలోచన లేని నిర్ణయం వల్ల ఒక డేట్ పెట్టి ఈలోపు అప్లై చేసుకోండి, ఏం అప్లై చేసుకోవాలి? నీ దగ్గర లేదా మా డాటా? పోనీ ఇక మళ్ళీ ఏమి ఉండదా? ఇక మేము అప్డేట్ చేసుకోమా? ఇప్పుడు నేను డిగ్రీతో అప్లై చేసాను, మళ్ళీ పీజీతో మళ్ళీ అప్లై చేసుకోమా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసాను, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ ఒకటి తీయొద్దా? ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఈడబ్ల్యూఎస్ అప్లై చేసి నీకు అది చేయడం వల్ల ఇది ఎక్స్పైర్ కాకముందుకే కంపల్సరీ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేస్తావా? తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ నిరుద్యోగులతో ఆడుకోవడానికి తప్ప వేరే విధంగా ఉన్నట్టుగానైతే అనిపిస్తలేదు. సో తప్పకుండా టీజీపీఎస్సీ ఆలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎప్పుడైనా అప్లై చేసుకోవాలని చెప్పాలని నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నా. సో చెప్పకపోతే దాన్ని కూడా రిప్రజెంటేషన్స్ అవి ఇవి చేస్తాం, దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాం. కానీ తప్పిదమైతే జరిగిందని టీజీపీఎస్సీ తెలుసుకోవాలని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.